కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. భక్తుడైన దావీదు ఏమంటున్నాడు? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. దావీదు అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటిగల దొంగ ఊబిలో నుండి దేవుడు నన్ను పైకెత్తాడు. ఊబికున్న ప్రత్యేకత ఏంటంటే పైకి మాత్రము చాలా చక్కగా కనిపిస్తుంది, కానీ అడుగు పెట్టావంటే లోపల లాగేసుకుంటుంది. అటువంటి భయంకరమైన దొంగ ఊబిలో దావీదు దొరికిపోయాడు, చిక్కుకొని పోయాడు. కాబట్టి అంటున్నాడు, నేను జిగటగల దొంగ ఊబిలో నుండి, లేదా నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఎస్, ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, నీ జీవితంలో కూడా దొంగ ఊబిలో నువ్వు పడ్డావేమో, మోసపూరితమైనటువంటి ఊబిలో నువ్వు పడ్డావేమో. ఊబి సాధారణంగా పైకి కనిపిస్తూ ఉంటుంది. నీళ్ళు చూస్తే లోపల నుంచి అంత పైకే ఉన్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పి నువ్వు పొరపాటున దిగావు అంటే చాలు లోపలికి కూరుకుపోతావు. ఒక కాలు తీసి మరొక కాలు పెడదామంటే కుదరదు. ఎందుకని? కింద నీకు పాదము ఆనడానికి అవకాశము లేదు. కాబట్టి క్షణక్షణము నువ్వు కూరుకుపోతూ ఉంటావు, బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకని? అది నిన్ను ఆ విధంగా భ్రమపరిచింది. నిజమే, కొంతమంది భ్రమపరిచే వాళ్ళు ఉంటారు, మంచి స్నేహితులుగా కనిపిస్తారు. అలా కనిపించారు కాబట్టి నువ్వేం చేశావు? నీ దగ్గర డబ్బులన్నీ కూడా ఆ స్నేహితుడికి ఇచ్చావు. వాడేం చేశాడు? హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వేమయ్యావు? కూరుకుపోయావు. ఫ్రెండ్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఏం చేశావు? మోసపోయావు. ఆ మాయ మాటలకు, ఆ మాయ కబుర్లకు అమాయకంగా నువ్వు మోసపోయావు. ఇప్పుడు కూరుకుపోయావు. లేదా ఎవడో జాబ్ ఇప్పిస్తాడని చెప్పి 4 మంచి మాటలు చెప్పేసరికి నీ దగ్గర డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి వాడికి ఇచ్చేసేవాడేమో మాయమైపోయాడు. లేదా నేను ఒక్కడనే ఈ వ్యాపారం చేయలేను, నాతో పాటు 2 పార్ట్నర్స్ ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పి పార్ట్నర్స్ అని చెప్పి వాళ్ళతో పాటు నువ్వు కలిసి వాళ్ళని నమ్మి ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోయావు. లేదా ఫ్రెండ్స్ అని ఫ్రెండ్షిప్ అని వాళ్ళతో పాటు నువ్వు తిరిగావు. వాళ్ళు మంచి వాళ్ళుగా కనిపించారు, కానీ తర్వాత తెలిసింది పాపిష్టి అలవాటుల చేత, పాపిష్టి బంధకాల చేత వాళ్ళు బంధించబడ్డారని చెప్పి తీరా నువ్వు కోలుకునే లోపటే వారితో పాటు నువ్వు కూడా పాప బంధకాల్లో ఇరుక్కుపోయావని, చిక్కుకుపోయావని నువ్వు గ్రహించావు. ఈరోజు ఉన్నారా ఈ మాటలు వింటున్న వారిలో దొంగ ఊబిలో చిక్కుకొని పోయిన వాళ్ళు, బయటకు రాలేని పరిస్థితిలో చిక్కుకొని పోయిన వాళ్ళు? అది పాపం విషయంలో కావచ్చు, బయటకు రాలేని స్థితి. పాపిష్టి అలవాటు విషయంలో కావచ్చు, బయటకు రాలేని స్థితి. ఆర్థికంగా నువ్వు చిక్కుల్లో చిక్కుకుపోయి బయటకు రాలేని స్థితి. ఫ్రెండ్స్ యొక్కో, బంధువుల యొక్కో, లేక కొలీగ్స్ యొక్కో, మరొకరు యొక్కో బ్లాక్మెయిల్లో చిక్కుకొని పోయి అల్లాడిపోతున్న వారు ఉన్నట్లయితే దయచేసి వినండి. ఒకానొక సమయంలో దావీదు చిక్కుకున్నాడు. జిగటగల దొంగ ఊబిలో చిక్కుకొని పోయాడు, కూరుకొని పోయాడు. ఎవరు అలా చిక్కుకొని పోయిన దావీదును బయటకు తీసుకొచ్చింది? దేవుడే దావీదును బయటకు తీసుకొచ్చాడు. ఆ దేవుడు ఈరోజు నిన్ను కూడా బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ బయటకు రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఊబిలో కూరుకుపోతున్నప్పుడు ఎవరైనా వచ్చి అతన్ని బయటకు లాగాలని ప్రయత్నం చేస్తే కూరుకుపోతున్నవాడు చేయాల్సిన మొట్టమొదటి పని చెప్పండి, మాట్లాడరే. కూరుకుపోతున్నావు, ఊబిలో కూరుకుపోతున్నావు. ఎవరో వచ్చి నిన్ను రక్షించడానికి చెయ్యి అందించి నిన్ను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు నువ్వేం చేయాలి? బయటికి లాగు అంటే ఎలా కూర్చుంది? నువ్వు నిజంగా బయటకు రావాలి అని ప్రయత్నిస్తే, నిజంగా బయటకు రావాలని ఆశిస్తే, ఆలోచిస్తే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏం చేయాలి? ఈ హస్తాన్ని అందించాలి. ఈరోజు ఎవరైనా ఉన్నారా? ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఉన్నారా? మీ హస్తాన్ని ప్రభువుకు అందించి, ప్రభువా కూరుకుపోతున్నానయ్యా, జిగటగల దొంగ ఊబిలో నేను కూరుకుపోయా, పాపము అనే ఊబిలో కూరుకుపోయా, నష్టాలు అనే ఊబిలో కూరుకుపోయా,
మోసము అనే ఊబిలో కూరుకుపోయా. ఫ్రెండ్షిప్ అనుకున్నాను కానీ దాని వెనుక చాలా దుర్మార్గమైన ఆలోచనలు నేను తెలియక పాపంలో కూరుకుపోయా. ప్రేమ అని చెప్పి ఆ ప్రేమ అనే ముసుగులో నీచమైన కార్యాల్లో నేను కూరుకుపోయా. పార్ట్నర్ అని చెప్పి నేను నమ్మాను. ఆ నమ్మకము ఈరోజు నన్ను మోసం చేసేసింది, అన్యాయం చేసేసింది. అన్యాయంలో కూరుకుపోయా. దినదినము ఇంకా కూరుకుపోతున్నాను కానీ బయటకు వచ్చేటటువంటి మార్గం అయితే నాకు కనిపించట్లా. ప్రభువా నన్ను విడిపించవా, నాకు ఈ ఊబిలోంచి బయటకు రావాలనుంది, నన్ను విడిపించవా అని నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని నీ హస్తాన్ని ప్రభువుకు చూపించాలి. ఇప్పుడు అడుగుతున్నా, మీలో ఎవరైనా ఉన్నారా జిగటగల దొంగ ఊబిలో నుంచి బయటకు రావాలని చెప్పి మీ హస్తాన్ని ప్రభువుకు చూపించేవాళ్ళు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపించండి. చేయి చూపించిన వాళ్ళు నెక్స్ట్ దేవుడు నీ జీవితంలో చేయబోతుంది ఏమిటంటే నిన్ను త్వరలో ఆయన స్థిరపరచబోతున్నాడు, త్వరలో నీ పాదములు బలపరచబోతున్నాడు. మరలా నీవు జిగటగల దొంగ ఊబిలో పడిపోకుండా బండ వంటి చోట దేవుడు నిన్ను నిలబెట్టి మరలా పడిపోకుండా అన్ని కోసం ఏర్పాట్లు చేయబోతున్నాడు. ఎంత మంచివాడండి మనం సేవించే ఈ గొప్ప దేవుడు. మరి విడిపించబడిన తరువాత పాపము నుంచి, పాప బంధకాల్లో నుంచి, పాపిష్టి జిగట ఊబిలో నుంచి విడిపించబడిన తరువాత, కనికరించబడిన తరువాత, మేలు పొందుకున్న తరువాత, దీవించబడిన తరువాత మనం ఏం చేయాలి? దేవుణ్ణి మర్చిపోవాలా? దేవుణ్ణి విడిచిపెట్టేసేయాలా? సహజంగా మనం చేసేది అదే. కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, దేవునికి మొరపెడతాం. ఆ తరువాత దేవుడు సహాయం చేస్తే, దేవుడు మన కన్నీళ్లను తుడిస్తే దేవుణ్ణి మనం ముందుగా మర్చిపోతాం. అవునా అండి? కానీ దావీదు అలా మర్చిపోయేవాడు కాదు. మొదటిగా ఏం చేశాడు? దేవుని కొరకు కనిపెట్టాడు. ఆయన వస్తాడు, నన్ను విడిపిస్తాడు అని విశ్వసించాడు. వచ్చాడు, దేవుడు ఆ ఊబిలో నుంచి విడిపించాడు, తన పాదములు బండ మీద స్థిరపరిచాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? స్తోత్ర రూపమగు కొత్త గీత అని దేవుడు నా నోట పెట్టాడు. ఆ నోటితో నా దేవుడిని నిన్ను స్తుతిస్తా. విడిపించబడిన ప్రతి వ్యక్తి చేయాల్సింది ఏమిటి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. అంతేగాని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీలు లేదు. మీకు జ్ఞాపకం ఉందా? యేసుక్రీస్తు ఎదుట అనేక వేల మంది ఉన్నప్పుడు, వారికి ఆహారం పెట్టవలసి వచ్చినప్పుడు, 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు ఆ యేసు ఏం చేశాడు? ఆకాశం వైపుకు చూశాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించాడు, విరిచాడు, అనేక వేల మందికి పంచిపెట్టాడు. ఆకాశము వైపుకు చూశాడు. ఎందుకు చూశాడు? తన తండ్రి వైపుకు చూశాడు. అయ్యా అద్భుతం జరగాలి, అనేక వేల మందికి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వాదకరముగా మారాలి. తండ్రి వైపుకు చూశాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశమందు సింహాసనంపై తండ్రి కూర్చున్నాడు. యేసు ఏం చేశాడు? పబ్లిక్గా తండ్రి వైపుకు చూశాడు. మనల్లో చాలామంది ప్రైవేట్గా కూడా దేవుడిని కలుసుకోవట్లా, ప్రైవేట్గా కూడా దేవుడితో మాట్లాడట్లా. యేసుక్రీస్తు పబ్లిక్గా దేవుని వైపు చూశాడు, నలుగురు మధ్య దేవుని వైపు చూశాడు. అడుగుతున్న మనలో ఎంతమంది 4 గోడల మధ్య దేవుని వైపు చూసేవాళ్ళు, 4 గోడల మధ్య ఉండి దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? అలా ప్రార్థన చేయాలని, ప్రార్థన ద్వారా మీ జీవితాలను కట్టుకోవాలని, ప్రార్థన చేసే మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళాలని మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటలు ప్రార్థన మనం స్టార్ట్ చేశాం. సహోదరులు సహోదరులు, దినములో మొదటి గడియ దేవునికి అప్పగించినట్లయితే, ఉదయమే లేవడంతోనే దేవునితో మాట్లాడినట్లయితే, దేవుని మాటలే విన్నట్లయితే, దేవుణ్ణే మనం స్తుతించినట్లయితే ఆ దినమంతా తప్పనిసరిగా దీవెనకరంగా ఉంటుంది. అందులో సందేహం లేనే లేదు. దయచేసి గమనించండి, యేసుక్రీస్తే దేవుని కుమారుడే, పరిపూర్ణ మానవుడే, సాక్షాత్తు దేవుడే పెందల కడనే లేచి అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేయాల్సి వచ్చిందండి. ఎందుకని? దినమంతా సేవ ఉంది, చేయాల్సింది చాలా ఉంది. దానికి తండ్రి శక్తి తనకు కావాలి. నా తండ్రికి వేరై ఉండి నేనేమీ చేయలేను అని చెప్పి యేసయ్యే అన్నాడు. పరిపూర్ణ మానవుడిగా తండ్రి శక్తి కావాల్సి వచ్చింది. కాబట్టి ఉదయమే లేచి ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. సహోదరులు, మీ క్షేమం కొరకు మన కల్వరి టెంపుల్లో ప్రతి ఒక్కరూ క్షేమంగా జీవించాలి,
ఆత్మీయంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. మీరు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలము మీరు పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే దేవుడు మీతో రావాలి, మీతో ఉండాలి. అలా ఉండాలంటే ఉదయమే లేచి మీరు వెళ్ళి దేవుణ్ణి కలుసుకుని రావాలి. నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు నా రూమ్లో బయటికి వెళ్ళేటప్పుడు ఒక మాట రాసుకున్నాను. ఏమని తెలుసా? ప్రార్థన లేకుండా, బ్రాకెట్లో ఆయుధము లేకుండా లోకములోనికి, బ్రాకెట్లో యుద్ధములోనికి వెళ్ళొద్దు అని రాసుకున్నా. దాని అర్థం ఏమిటి? ప్రార్థన లేకుండా లోకములోనికి వెళ్ళొద్దు అని, ఆయుధము లేకుండా యుద్ధములోనికి వెళ్ళొద్దు అని. ప్రార్థన లేకుండా తన పని పాటల్లోకి వెళ్ళేవాడు ఎటువంటి వాడయ్యా అంటే, ఆయుధము లేకుండా యుద్ధంలోకి వెళ్ళే సైనికుడు ఏమవుతాడో, ప్రార్థన లేకుండా లోకంలోకి వెళ్ళేవాడు కూడా అదే అవుతాడు అనేది వాస్తవం. చెప్పండి, ఆయుధము లేకుండా ఒక వ్యక్తి యుద్ధ భూమిలోకి వెళ్తే ఏమవుతాడు? చెప్పాలి. ఓడిపోతాడు, ప్రాణాలు పోగొట్టుకుంటాడు. ప్రార్థన లేకుండా ఒక భక్తుడు, ఒక ఆత్మీయుడు లోకంలోకి వెళ్తే ఏమవుతాడు? ఓడిపోతాడు, సైతాను శోధనకు లొంగిపోతాడు, ఏదో పాపంలో పడిపోతాడు. అలా నువ్వు పాపంలో పడిపోకుండా, శోధనకు లొంగిపోకుండా, సైతాన్ యొక్క ఉచ్చులో ఇరుక్కుని పోకుండా, చిక్కుకొని పోకుండా నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా ఉదయమే లేచి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవాడట పాపము చేయలేడట, పాపము చేసేవాడట చెప్పండి ప్రార్థన చేయలేడట. ప్రార్థన చేయడం ద్వారా మీరు పరిశుద్ధంగా జీవించగలరు కనుక ఉదయమే లేచి ఖచ్చితంగా మీరు 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆకాశం వైపుకు చూశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎక్కడ? పబ్లిక్గా. మనలో చాలామంది పబ్లిక్గా ప్రార్థన చేయాలన్నా, ఆఫీస్లో భోజనం చేస్తున్నప్పుడు స్తుతించి, దేవుని స్తుతించి భోజనం చేయాలన్నా, లేదు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా తింటున్నప్పుడు స్తుతించాలన్నా, హోటల్స్లో మనం ఒకవేళ భోజనం చేసే ముందు, టిఫిన్ చేసే ముందు దేవునికి థ్యాంక్స్ చెప్పాలన్నా ఎందుకో మనకు చాలా సిగ్గు కదా. యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు నడి బజారుల్లో 4 చేత తన్నులు తిన్నాడు సిగ్గుపడకుండా. యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు సిలువ మీద వేలాడాడు సిగ్గుపడకుండా. అటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆహారాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఎందుకయ్యా నీకు సిగ్గు? ఆయనకు థ్యాంక్స్ చెప్పడానికి సిగ్గుపడమాకు. పబ్లిక్గా థ్యాంక్స్ చెప్పడానికి ఎప్పుడూ సిగ్గుపడమాకు. ఒక ఊరు నుంచి ఒక పేద రైతు పట్నం వచ్చాడు, ఆకలేస్తే హోటల్కి వెళ్ళాడు, అక్కడ కూర్చుని ఏదో ఆర్డర్ ఇచ్చాడు, వచ్చింది తినబోతున్నాడు. తినబోయే ముందు కళ్ళు మూసుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పాడు. ఎదురుగుండా ఒక కుర్రవాడు కూర్చున్నాడు, ఎగతాళి చేయాలనుకున్నాడు. ఏమయ్యా పెద్ద మనిషి, ఏమయ్యా తాతయ్య, మీ ఊర్లో అందరూ ఇలాగే చేస్తారా అని అంటే, ఆ తాతయ్య నోట్లో ఆ ముద్ద పెట్టుకోబోయి, మా ఊర్లో పందులు ఇలా చెయ్యు అని చెప్పి నోట్లో ముద్ద పెట్టినాడంట. ఏమన్నాడు? మా ఊర్లో పందులు దేవునికి స్తుతులు చెల్లించవు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? దేవుణ్ణి స్తుతించకుండా భోంచేయడం మంచిది కాదు. దేవుడు మనల్ని విడిపించాడు, విడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మన అందరి జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి మంచి లక్షణం. దేవుడు ఆకాశం వైపు చూశాడు, 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించాడు, విరిచాడు, పంచిపెట్టాడు. అద్భుతం జరిగింది, ఆశ్చర్యకార్యం జరిగింది. ఆ యేసు తండ్రిని మర్చిపోయాడా? మర్చిపోలా. ఏం చేశాడు? మత్తయి సువార్త 14వ అధ్యాయం 21వ వచనము. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. 22. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. అద్భుతం జరిగింది. 5 రొట్టెలు 2 చేపలు, అనేక వేల మంది భోజనం చేశారు. అయిపోయిన తర్వాత, అద్భుతం జరిగిన తర్వాత యేసుక్రీస్తు శిష్యులను చూసాయా, త్వరగా బయలుదేరండి, మీరు ఆ దోణి ఎక్కేసేయండి, అవతలకి వెళ్ళిపోండి. తొందర చేసేస్తున్నాడు. మనమైతే ఏం చేసేవాళ్ళం అంటే, భోజనం అయిపోయిన తర్వాత కూర్చుని ఏమనుకున్నారు జనం? అసలు టాక్ ఎలా ఉంది, సిటీలో టాక్ ఎలా ఉంది అని కబూర్లు చెప్పేవాళ్ళం. యేసుక్రీస్తు అటువంటి వాడు కాదు. శిష్యులను తొందర చేసి మీరు వెళ్ళిపోండి అయ్యా, మీరు అద్దరికి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని అద్దరికి పంపించి త్వరగా కొండపైకి వెళ్ళి ఆ సమయం అంతా కూడా తండ్రితో గడుపుతున్నాడు. అయ్యా థ్యాంక్స్ అయ్యా, 5 రొట్టెలు 2 చేపలు అనేక వేల మందికి పంచిపెట్టే కృపనిచ్చావు. ఏముంది బైబిల్లో?
ఆయన జనసమూహములను పంపివేసి శిష్యులను బలవంతంగా దోణికి అద్దరికి వెళ్ళమని చెప్పి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఆ కొండపైన గడిపాడండి. శ్రమకు ముందు ప్రార్థన, శ్రమ తీరిపోయిన తర్వాత ప్రార్థన. అది మంచి ఆత్మీయత. మనలో చాలామంది శ్రమల్లో తెగ ప్రార్థన చేస్తారు, కష్టాల్లో తెగ ప్రార్థన చేస్తారు, ఇరుకు ఇబ్బందులు అబ్బో దేవుని సందుకు వచ్చి ఎంతో మొరపెడతారు. దేవుడు కనికరించి జవాబిచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు. కనీసం స్తుతించడానికైనా, కనీసము థ్యాంక్స్ చెప్పడానికైనా సమయాన్నే వెచ్చించరే. ఒక రైతు ఒక మందిరానికి వెళ్ళాడు. ఆ రోజు ఆ మందిరంలో యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం గురించి సంఘ కాపరి బోధించాడు. ఆ మాటలు జాగ్రత్తగా ఆ రైతు విన్నాడు. ఏమిటి ఇంతకీ ఆ మాటలు చూద్దాం రండి. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఈ వాక్యం మీద వాక్యం విన్నాడు. ఎద్దట తన కామాందు నెరుగునట, గాడిదేమో యజమాని యొక్క దొడ్డి తెలుసుకుంటుందట. ఈ మాట విన్న తర్వాత నా జనులకు నేనెవరో తెలియదు, నా జనులు నన్ను విడిచిపెట్టేశారు అని దేవుడు వాపోతున్నట్టుగా మనం చూస్తాం. మందిరానికి వెళ్ళాడు, ఈ వాక్యం విన్నాడు, ఇంటికి వచ్చాడు. తనకు చాలా పశువులు ఉన్నాయి, ఎద్దులున్నాయి, గాడిదలున్నాయి, వాటన్నిటికీ మేత వేస్తూ ఉన్నాడు. అలా మేత వేస్తున్నప్పుడు గాడిదలకు కూడా మేత వేశాడు. ఈ రైతు ఆ గాడిదకు మేత వేసినప్పుడు మేత తింటున్నటువంటి ఆ గాడిద మేత తింటూ నెమ్మదిగా తన తల ఎత్తి మేత వేస్తున్నటువంటి అతని యొక్క చేతిని నాకటం మొదలుపెట్టిందట. అది మేత తింటూ అతని కాళ్ళు నాకటం మొదలుపెట్టిందట. అది చూసిన రైతుకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి. అడుగుతున్నా, మీరు ఎప్పుడైనా బర్రెకు మేత వేసినప్పుడు ఆ బర్రె మిమ్మల్ని నాకిందా లేదా? బర్రెకుందండి కృతజ్ఞత. మీరు మేత వేసినప్పుడు కృతజ్ఞతగా తనేం చేస్తుంది? మీ పాదం నాకుతుంది, మీ చెయ్యి నాకుతుంది. కుక్కకు అన్నం వేయండి, కుక్కకు మేత వేయండి, అబ్బో అది ఎంత ప్రేమ చూపిస్తండి, ఎంత ప్రేమ తెలుసు. మనం కుక్కకు ఎలాంటి మేత వేస్తాం చెప్పమంటారా? చెప్తా. టేబుల్ మీద కూర్చుంటాం, ముక్కలన్నీ వడ్డించుకుంటాం, పాపం కుక్క వచ్చి మనల్ని చూస్తూ ఉంటుంది. పాపం ఇలా చూస్తూ ఉంటుంది. ముద్ద కలుపుతూ ఉంటాం, ఇలా చూస్తూ ఉంటుంది. పెట్టుకుంటాం, ఇలా చూస్తూ ఉంటుంది. ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు తీసుకుంటాం, నోట్లో పెట్టి చూస్తూ ఉంటుంది. నోట్లో పెడతాం, ఆ ఎముకంతా కొరుకుతాం, దాని మీద ఎంత మాంసం కూడా లేకుండా పీల్చి పిప్పి చేస్తాం, చూస్తూ ఉంటుంది. మాంసం అంతా తినేస్తాం, ఆ కనీసం ఎముకలు కూడా మిగల్చకుండా పిప్పి చేసేస్తాం. ఆ పిప్పి చేసిన మాంసం ముక్కలన్నీ కుక్కకు పెట్టాలి. దుర్మార్గుడా, ఎంత ప్రేమ నీకు! కుక్కకు పెట్టాలా? పీల్చి పిప్పి చేసి ఆ ఎముకలన్నీ పీల్చి పిప్పి చేసి ఒక ప్లేట్లో పెడితే ఆ కుక్క చూడలేదా? నువ్వు ముక్కలు మొత్తం తినేయడం, మాంసం అంతా నువ్వు మేసేయడం చూడలేదా? పాపం పిచ్చి కుక్క అండి. మాంసం అంతా నువ్వు మేసేసి పీల్చి పిప్పి చేసిన ఆ ఎముక ముక్కలు తన ముఖం మీద పెడితే అది కూడా తిని నీ వైపు ఎంతో కృతజ్ఞతగా చూసదే. కుక్కకుందండి కృతజ్ఞత, జంతువులకున్నదండి కృతజ్ఞత. నువ్వు శ్రేష్టమైనదంతా తినేసి పీల్చి పిప్పి చేసిన ఎముకలు ఇచ్చినా సరే ఆ కుక్క ఎంత తోకూపుతుందండి నీ గురించి. ఫోన్లే కనీసం ముక్కలన్నా పీల్చి పిప్పి చేసన్నా నాకు ఇచ్చాడు. కృతజ్ఞత. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన ఇంటివాని దొడ్డిని ఎరుగును, యజమాని దొడ్డిని ఎరుగును. నా ప్రజలు నన్ను పట్టించుకోరు, నా ప్రజలకు నేనంటే లెక్కే లేదు, నా ప్రజలు నన్ను విడిచిపెట్టేశారు. ఎంత దౌర్భాగ్యం అండి! క్రైస్తవులుగా చెప్పుకుంటూ కూడా కృతజ్ఞత లేకుండా జీవించడం, మేలులు పొందుకొని కూడా దేవుణ్ణి మర్చిపోవడం ఎంత దౌర్భాగ్యమో! ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్ట మాకు. సహాయం చేసిన, మేలు చేసిన, విడిపించిన, కనికరించిన, లేవనెత్తిన, దీవించిన, హెచ్చించిన, ఘనపరిచిన దేవుణ్ణి ఎన్నడూ మర్చిపో మాకు.
అది నీకు భావ్యము కాదు, క్షేమము కాదు అని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. దావీదు మంచివాడండి, దావీదు నీతిమంతుడండి, ఆత్మీయుడండి. దేవుడు తనను విడిపించి తన పాదములు బండ మీద స్థిరపరిచినప్పుడు దేవునికి దూరం కాకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడండి. అదండి మనం చేయాల్సింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మేలులు పొందుకున్న తర్వాత ఆయనను విడిచిపెట్టడానికైనా, ఆయనకు దూరం అయిపోవడానికైనా కనీసము థ్యాంక్స్ చెప్పకుండా మన ఇష్టానుసారంగా జీవించడం ఏనాడు ఎప్పటికీ మంచిది కానే కాదు. కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నావో అదే రీతిగా దీవించబడిన తరువాత కూడా దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఆయనను కలిగి జీవించడం ప్రతి ఒక్కరికి ఎంతో ఎంతో ఆశీర్వాదకరం. పరిశుద్ధుడైన తండ్రి, ఏ జగతి గల దొంగ ఊబిలో మేము కూరుకుపోయామో ప్రభువా, మేము తెలుసుకునేలాగున, దాని నిమిత్తం పశ్చాత్తాపడలాగున, నీ సన్నిధిలో ప్రభువా కనికరం పొందుకునేలాగున, విడిపించబడులాగున, దర్శించబడులాగున సహాయం చేయండి. అలా మేలు పొందుకొని అద్భుతాన్ని స్వతంత్రించుకున్న మేము ఎలుగెత్తి నిన్ను కీర్తించాలి, స్తుతించాలి. స్తుతించే మనసు మాకివ్వండి. ఉదయమే లేచి నీ సన్నిధిలో కనిపించే మనసు మాకివ్వండి. ఏ రీతిగా నాయన దావీదును బయటకు తీసుకొచ్చావో అదే రీతిగా చేచాచి సహాయం కోరుతున్న వారిని ఏ ఊబిలో వారున్నారో అది వారికి తెలుసు, నీకు తెలుసు గనుక ఆ ఊబిలో నుంచి ప్రతి ఒక్కరిని బయటకు తీసుకురమ్మని, స్థిరమైన జీవితము జీవించే కృపను వారికి అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని, మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని, వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను, వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను. కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, అందరం కలిసి కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని. అన్ని ఉన్నా ఏవి లేని, అందరూ ఉన్నా ఏకాకిని, దారి ఉన్నా కానరాని, చెంతనున్నా చేరలేని, అందరం కలిసి అన్ని ఉన్నా ఏవి లేని, అందరూ ఉన్నా ఏకాకిని, దారి ఉన్నా కానరాని, చెంత
ఎక్కడున్నా చేరలేని యేసయ్యా నన్ను విడువకయ్యా యేసయ్యా నన్ను విడువకయ్యా దిక్కులేని వాడను యేసయ్యా చెదరిపోయిన గోడును వాడను యేసయ్యా చెదరిపోయిన గోడును. కుటుంబ సమస్యల, కుదరని రోగమా, అప్పుల బాధలా, నిరాశ నిస్పృహలలో నలిగిపోతున్నావా? మనశ్శాంతి కరువైందా? జీవితంపై విరక్తి చెందావా? అయితే రండి, దేవుడు సంచరించిన, దేవుడు దర్శిస్తూ ఉన్న, దేవుని అదృశ్య హస్తముచే కట్టబడిన కల్వరి టెంపుల్కి రండి. మీ జీవితాన్ని దిద్దుకోండి, శాశ్వతమైన సంతోషాన్ని స్వతంత్రించుకోండి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని, ఖచ్చితమైన వాక్యానుసారమైన బోధన విని మీ జీవితాలు దిద్దుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా దేవునికి దగ్గరగా జీవించి దేవుడు దాచిపెట్టిన శ్రేష్టమైన దీవెనలు స్వతంత్రించుకోవాలని, నిజమైన క్రైస్తవునిగా జీవించాలని మీరు తీర్మానం తీసుకున్నారా? అయితే మీ కొరకే కల్వరి టెంపుల్. రండి, మనమంతా కలిసి దేవుని ఆరాధిద్దాం. తద్వారా దేవునికి మరింత దగ్గరగా జీవిద్దాం. అనేక మందిని దేవుని సన్నిధికి చేరుద్దాం. హైదరాబాద్ నడిబొడ్డులో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 52 రోజుల్లో దేవుని మహాశక్తితో బహు సుందరంగా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్తో నిర్మించబడిన మన మందిరంలో మనమంతా కలిసి ఆరాధిద్దాం. కల్వరి టెంపుల్ని దర్శించవలసిన అడ్రస్ కల్వరి టెంపుల్ రోడ్, హైదర్ నగర్, హైదరాబాద్. రండి, మీ దుఃఖదినములు సమాప్తమగును. ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి, నీ పాపములను క్షమించి, నిన్ను దేవుని బిడ్డగా, పరలోక వాసునిగా, వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.